హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సుమా సంపత్ వ్లాగ్స్. ఇది వచ్చేసి మేము శివరాత్రి రోజు గంగా స్నానానికి వెళ్ళిన వీడియో అండి. శివరాత్రికి గంగా స్నానం ఎవరైనా చేస్తారు, దీన్ని కూడా తీసి యూట్యూబ్లో పెట్టాలా అంత అవసరం అనుకోకండి, మాకు గుర్తుంటుందని ఉద్దేశంగా యూట్యూబ్లో పెడుతున్నాను. ముందు మాకు గుర్తుండాలి, ఒక మెమరీ లాగా ఉంటుంది అనేసి పెట్టానండి. ప్రతి శివరాత్రికి అందరూ గంగా స్నానం చేస్తారు, మేము కూడా అలాగే గంగా స్నానానికి వెళ్ళాము. ముందు రోజు వెళ్దాం అనుకున్నాం కానీ మా అత్తమ్మ ముందు రోజు ఎందుకు లేవే అదే రోజు వెళ్దామంటే అదే రోజు వెళ్ళామండి. మేము కార్లో బయలుదేరాము. ఒక 1 అవర్ నడిచామండి. నేను అనుకుంటున్నాను 1 అవర్ నడిచామని. ఒక 1/2 అవర్ రోడ్డు ప్రయాణం అంటే ఒక 1/2 అవర్ ఇసుక ప్రయాణం అనుకోండి మీరు. అంటే ఇంత ఫన్నీగా చెప్తుంది ఏంటి అనుకోకండి. అంటే వెహికల్స్ పార్కింగ్ దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ రోడ్ అంతా నడిచామండి. తర్వాత ఒక 1/2 కిలోమీటర్ అయినా నడిచామనుకోండి ఇసుకలో. మేమే కాదు, అందరూ ఆ రోజు అట్లానే జరిగింది. కాకపోతే కొంతవరకు ఆటో సౌకర్యం ఉండే, కొంతవరకు లేదు. అది కూడా వీలైన వాళ్ళు వెళ్ళారు, వీలైన వాళ్ళు వెళ్ళారు. చాలా అంటే చాలామంది అండి. మళ్ళీ ఈసారి ప్రత్యేకం ఏంటంటే ఇక్కడ మంచిర్యాల గంగ రోడ్డుకి శివుని ప్రతిష్టాపన చేశారండి. శివయ్యది మహాప్రస్థానం జరిగింది. అది కూడా మీకు ముందు కనబడుతుంది వీడియోలో. మహాప్రస్థానం అంటే పర్టికులర్గా దాన్ని చూడడానికి చాలా మంది వచ్చారని మేము అనుకుంటున్నాము. ఎప్పుడు లేనంత జనాలు ఈసారి ఉన్నారని అనుకున్నాం. మేము ప్రతి ఇయర్ ఇక్కడ చేస్తాము, లేదంటే ముల్కాలలో ఇక్కడ వీలైతే ఇక్కడ, లేదంటే ముల్కాలలో అయితే ముల్కాలలో చేస్తాము. నేను మా ఆయన అయితే చెప్పులు వేసుకొని నడిచాం కదండి. మా అత్తమ్మ అయితే అసలు చెప్పులు లేకుండా నడిచిందండి. అంత దూరం అసలు ఎలా ఆ శివయ్య నడిపించాడు అనుకున్నాను నేనైతే. చాలా దూరం అంటే చాలా దూరం నడిచామండి. మేమే కాదు, అందరూ నడిచారు. కానీ మేము ఇంత దూరం నడవడం ఇదే ఫస్ట్ టైము. ఎప్పుడైనా ఇటు చివరికి వాటర్ ఉండేవి చేసి వచ్చేవాళ్ళము, లేదంటే ముల్కాలలో చేసి వచ్చేవాళ్ళం. ఈసారి అటు మీకు పాయాలంటే తెలుసో తెలియదు, నాకు కూడా తెలియదు. మా అత్తమ్మ అన్నది ఈసారి లాస్ట్ పాయకి ఇడిచిండు వాటర్ అని. అంటే ఇట్లా వాటర్ వచ్చే 3 ఉంటాయటండి, 3 లాస్ట్ పాయకి వాటర్ వచ్చాయి. అంత దూరం నడిచామండి. చాలా అంటే చాలామంది అక్కడి దాకా నడిచారు. మేము ఇటువైపు చేసి వచ్చేవాళ్ళు ఇటువైపు, వెళ్ళే వాళ్ళు అటువైపు. మేము బట్టలు కూడా ఏం తీసుకెళ్ళలేదు. నాకు అక్కడ చూసిన తర్వాత అనిపించింది, మనం మునిగి స్నానం చేసి బయటికి వచ్చేవరకు, మనం మళ్ళీ మన కారు వరకు వచ్చేవరకు మన బట్టలు ఆరిపోతాయి అనుకుంటా మేము వెళ్ళాము. మధ్యలో దీపం తీసుకున్నాము. దీపం తీసుకొని ఆ దీపాన్ని గంగలో వదిలిపెట్టాలని అనుకొని ఎప్పుడు వెళ్ళినా తీసుకుంటామండి. పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, వీలైతే దీపం ఒక 1 రూపీ కాయిన్ కానీ 2 రూపీ కాయిన్ కానీ పెట్టుకొని నీళ్ళల్లో వదిలేస్తే గంగాదేవికి వదిలేస్తామండి. అది మాకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు. మా అత్తమ్మ అయితే ఇక్కడ గవ్వలు అంటారు కదా, గవ్వలు ఏరుతుంది. మీలో ఎవరికైనా గుర్తుందా? వాటిని ఏరుకొచ్చుకొని ఆడుకునే వాళ్ళం. నేను ఇందాక ఒక చెట్టు చూపించాను కదండి, ఆ చెట్టు ఫ్లవర్స్ ఇవి చూడండి. కింద ఆనియన్స్ లాగా ఉంది వేర్లు, పైకి మాత్రం ఫ్లవర్స్ ఇలా కనబడుతున్నాయి. లావెండర్ కలర్ చాలా అంటే చాలా నచ్చాయండి మాకు. మేము ఇలా మా అత్తమ్మ మా ఆయన స్నానం చేసేవారు, కానీ ఫస్ట్ నేను స్నానం చేసి దేవుణ్ణి చేసి అక్కడ పెట్టి కొబ్బరికాయని కొట్టి పూజ అయితే అయిపోయిందండి. తర్వాత సరే పాల ప్యాకెట్ తీసుకురాలేదు. ప్రతి ఇయర్ పాల ప్యాకెట్ తీసుకొచ్చి శివునికి ఇట్లా ఇసుకతో శివయ్యని చేసి దేవునికి అభిషేకం చేస్తామండి. ఇక్కడ గంగలోనే. మేము ఇంటి దగ్గర వీలు కాదు కాబట్టి మేము ఇక్కడే చేస్తాము. ఈ ఫ్లవర్స్ కొన్నింటికి తీసుకొచ్చాము. ఒక 1 మంత్ వరకు చెట్లు బాగానే ఉన్నాయి, ఫ్లవర్స్ వచ్చాయి. అంటే వేర్లతో సహా తీసుకొచ్చాము. మా అత్తమ్మ తీస్తుంది చూడండి, వేర్లతో సహా తీసుకొచ్చి ఆ ఫ్లవర్స్ ఇంట్లో పెట్టామండి. చాలా అంటే చాలా రోజులు ఉన్నాయి, ఒక 1 మంత్ వరకు ఉన్నాయి. ఇప్పుడు అసలు ఉన్నాయో లేవో నేను చూడలేదు. మొన్న వెళ్ళినప్పుడు చెట్లు ఉన్నాయి కానీ పూలు లేవు. శివయ్య పరీక్షిస్తాడు మమ్మల్ని. ఇందాక చెప్పినట్టు శివయ్య పరీక్షిస్తాడు మమ్మల్ని అంటే ఆయన వీళ్ళందరూ నడుస్తలేరు అంటే మా అత్తమ్మ అన్నది విన్నారు కానీ నిప్పులలో పెట్టినట్టున్నాయి కాళ్ళని. ఇక్కడైతే బొట్టు పెడుతున్నారు. అక్కడ ఆ బొట్టు పెట్టి అతనికి 10 లేదా 20 రూపీస్ అలా ఇచ్చేసి బొట్టు పెట్టించుకొని వచ్చామండి. ఇక శివరాత్రి అంటే మీకు అందరికీ తెలుసు కదండి, దాదాపుగా కందగడ్డలు, శనగబుడ్డలు, మట్టి చిప్పలు, ఇలా దేవునికి కావాల్సినవి, జొన్న కంకి, దేవునికి ఏమేమి కావాలో అవన్నీ తీసుకున్నామండి. అక్కడి నుండి మోసుకొని కారు వరకు వచ్చే వరకు నిజంగా
పట్టపగల శివయ్య కనబడ్డాడండి మాకు. నిజంగా దర్శనం అయితే బాగా జరిగింది. తర్వాత టెంపుల్కి వెళ్ళాము. ఇవన్నీ తీసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో దర్శనం చేసుకొని తర్వాత ఇంటికి వెళ్ళామండి. ఇంటికి వెళ్ళిన వీడియో కూడా పెడతాను. బోనం అని చెప్పాను కదా, బోనం వీడియో కూడా పెడతాను. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలపండి. చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరైతే కామెంట్ పెట్టట్లేదండి. నిజంగా ఈ తాతని చూస్తే చాలా బాధ అనిపించిందండి. కాలు లేదు, అయినా కూడా దేవుని దగ్గర అలా కూర్చొని ఉన్నారు. అయితే మా అత్త అన్నది దేవుని దగ్గర గంగ స్నానానికి వచ్చి గాజులు వేసుకోకుండా పోతే బాగుండేది, గాజులు వేసుకుందాం అని అంటే సరే అని గాజులు వేయించుకున్నానండి. నేను గాజులు వేయించుకొని మహాప్రస్థానం జరిగిందని చెప్పాను కదా శివయ్యది. ఆ మహాప్రస్థానం అంటే చాలా బాగా జరిగింది. అంటే ఎవరైనా చివరికి చేరేది ఇక్కడికి అన్నట్టుగా అక్కడ కొన్ని కొటేషన్స్ రాసి ఆ దేవుని మహాప్రస్థానం జరిగి అలాగే పెళ్ళి కూడా చేశారు. మేము ఆ పెళ్ళి చూడలేదు కానీ ఇదైతే చూసామండి. దగ్గర వెళ్ళి వీడియో తీసుకొని ఫొటోస్ తీసుకొని వచ్చాము. ఇదంతా అయిపోయిన తర్వాత నాకు ఏమనిపించిందంటే మా పాపని తీసుకురాకపోవడమే బెటర్ ఇంత ఎండలకి అని అనుకొని మేము మా పాపని తీసుకొని వెళ్ళలేదండి. ఇంటికి వెళ్ళి నీళ్ళు చల్లుకొని స్నానం అయితే చేయించాము. ఇంతే అండి వీడియో. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.